హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తులసి బాలకృష్ణ గారు రచించిన ఘటన అనే ఒక చక్కటి కథను వినిద్దామండి. కథ మొదలు పెడదామా? రైలు కదులుతూ ఉండగా ఎక్కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అందరి వైపు చిరునవ్వుతో చూస్తూ చెయ్యూపి తాపీగా లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడు శర్మ. జేబులో నుంచి మొబైల్ తీసి హైదరాబాద్లో ఉన్న భార్యకు కనెక్ట్ అయి, సభ అయిపోయింది, ట్రైన్ ఎక్కాను, బయలుదేరింది, వచ్చేస్తున్నా పొడి పొడిగా చెప్పాడు. ఓ కాయో పండో ఇచ్చి ఓ శాలువ గుడ్డ కప్పి పంపేశారా, లేక ఏమన్నా సంభావన ముట్ట చెప్పి చచ్చారా? 25 ఏళ్ల క్రితం తాళి కట్టిన అతడి ధర్మపత్ని గొంతు ఖంగుమంది. ఎదుటివాళ్లు చూపించే ఆత్మీయ అనురాగ గౌరవ ప్రపత్తుల ముందు లోటు లేకుండా రోజు గడిచిపోయే తనలాంటి వాళ్లకు ఆ ముట్ట చెప్పే డబ్బు ఏ పాటిది అనిపించింది శర్మకి. అయినా ఆమె స్వభావం తెలిసినవాడు కనుక తేలిగ్గా నవ్వేసి, ఇచ్చారులే అని మాట మార్చేందుకు, తెల్లారేక 6:30కి హైదరాబాద్ వచ్చేస్తుంది ట్రైను అన్నాడు. లేదండి, ఆ ట్రైన్ ఎప్పుడూ లేటే, 8:30, 9 లోపు వెళితే గొప్పే. తీయని వీణానాదం లాంటి స్వరం వినిపించటంతో చటుక్కున తలెత్తి చూశాడు. ఎదురుగా ఉన్న సీట్లో తన కవిత్వంలోని ఊహాసుందరిని మించిన ముగ్ధ మనోహర రూపం, కమ్మెచ్చు తీసినట్లున్న చక్కటి శరీర శిల్పం, జిగిబిగి కలిగిన సువర్ణ శరీర ఛాయతో 25 కంటే 1-2 ఏళ్లు తక్కువ వయసున్న సుందరి. సంప్రదాయ వస్త్రధారణ, ముఖంలో నిర్మలత్వం, చూపులో సంస్కారం రెప్పవాల్చడానికి కష్టపడ్డాడు శర్మ. అవతల లైన్లో ఉన్న భార్యతో, సరే మళ్ళీ ఫోన్ చేస్తాలే, రైలు శబ్దాల్లో వినిపించటం లేదు అని ఫోన్ కట్ చేశాడు. గొంతు సవరించుకుని, హైదరాబాద్ చేరేసరికి అంత లేట్ అవుతుందా అన్నాడు ఆ సుందరితో. అవునండి, ఈ మధ్య 3-4 సార్లు ఇదే ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాను, ఎప్పుడూ లేటే. ఓసారి మరీ 10:30కి వెళ్ళింది. తనకు తెలిసిన విషయం చెప్పడానికి ఎంతో ఉత్సాహం, తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్న ధోరణి ఆమె మాటల్లో కనిపించింది శర్మకి. ఇంకా ప్రశ్నించి ఆమె చేత ఏదైనా మాట్లాడించాలని లోలోపల కుతూహలం చెలరేగింది. ఏమడగాలో గబుక్కున తోచలేదు. దాంతో మౌనంగా చూపు మరల్చి బ్యాగ్లోంచి ఈరోజు జరిగిన సభ తాలూకు సమాజం వారు విడుదల చేసిన సావనేరు పేజీలు యాంత్రికంగా తిరగేయసాగాడు. మీరు ఈ ట్రైన్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నారా అండి? ఆమె ప్రశ్నకు చటుక్కున తలెత్తాడు శర్మ. అంటే తనతో మాట్లాడటానికి ఆమె బాగా కుతూహలం చూపిస్తోందన్నమాట. అయితే తను మొహమాట పడకుండా మాట్లాడొచ్చు అనుకుని తల నిలువున ఆడిస్తూ అవును అన్నాడు. ఆమెని అండి అనాలా, అమ్మ అనాలా? చిన్న సందేహం పొటమరించింది. తన వయసులో సగం ఉంటుంది ఆమెకు. 50కి అతి దగ్గరలో ఉన్నాడు తను. అండి అనాల్సిన వయసు కాదనిపిస్తుంది. అమ్మ అని పిలిస్తే బాగా పెద్ద వయసుకుండి అనుకుంటుంది. ఇక మాటలు పొడిగించటానికి ఆమె ఉత్సాహం చూపించకపోవచ్చునంటోంది శర్మ మనసు. మీరు ఈ ఊరు వారా, లేక హైదరాబాద్ నుండి ఏ పని మీదన్నా వచ్చి వెనక్కి వెళ్తున్నారా? ఆమె సంభాషణ పొడిగించేసరికి శర్మ ఛాతీ పొంగింది. తనతో మాటలు పొడిగించటానికి ఆమె ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు? 50కి దగ్గర పడుతున్న తనలో తగ్గని అందమే కారణమా? మొన్నీ మధ్య కవులు కొందరు భువన విజయం పెట్టి తన చేత శ్రీకృష్ణదేవరాయలు వేషం వేయించారు. ఈ వేషం మీకు అద్భుతంగా నప్పింది శర్మగారు అని ఎంతో పొగిడారు కూడా. ఆమెకు తనను పరిచయం చేసుకునే అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు శర్మ. నేను హైదరాబాద్లోనే ఉంటాను. రాజమండ్రిలోని ఓ ప్రముఖ సాహితీ సభ నా కవితాపఠనం ఏర్పాటు చేసి సన్మానిస్తామని బలవంత పెడితే వచ్చాను. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నానన్నమాట అంటూ ఆమె కళ్ళల్లో తన పట్ల ఎదుగుతున్న ఆరాధనాభావాన్ని గమనించసాగాడు. అయితే మీరు పెద్ద కవులన్నమాట? ఆమె కళ్ళు మెరిశాయి. మొహమాటం కనబరుస్తూ సన్నగా నవ్వాడు శర్మ. రైలు గోదావరి బ్రిడ్జి దాటుతూ ఉండగా సైడ్ మిర్రర్కి ముఖాన్ని అదిమిపెట్టి కళ్ళు పొడుచుకుంటూ బయటకు చూస్తున్న శర్మతో, గోదావరిని చూద్దామా అనండి అడిగిందామె. అవును అన్నట్టు తలూపాడు చూపు మరల్చకుండా. నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. మీలాంటి కవులకి ఇక చెప్పనక్కర్లేదనుకుంటాను. కవిత్వంలో గోదావరిని అద్భుతంగా వర్ణిస్తారుగా. అందుకు ప్రతిస్పందనగా నవ్వాడు శర్మ. ఈ ఏసీ కంపార్ట్మెంట్లతో ఇదే ప్రాబ్లం అండి. రాత్రి అయితే బయట వేవి కనపడవు అని ఓ క్షణం ఆగి మళ్ళీ అంది.
అఫ్కోర్స్ రవిగాంచనిచో కవిగాంచును కదా అన్నారు కదండి. చూపులకు అందకుండా దాక్కున్న అందమైన వాటినన్నిటినీ మీ మనోనేత్రంతో చూసేసి వర్ణించేయగలరు. చటుక్కున తల తిప్పి ఆమె ముఖంలోకి చూశాడు శర్మ. మాటల్లో ఏదో ద్వంద్వార్థం స్ఫురింపజేయాలన్న ఉద్దేశమేది ఆమెకు ఉన్నట్లుగా లేదు. ఆమె ముఖంలో భావాలు, ప్రయాణంతో పాటు ఆమెతో మాట్లాడాలనే కోరిక అధికమవసాగింది శర్మలో. కానీ అంతటి కవికి మాటలు ఎలా పొడిగించాలో తోచటం లేదు. ఆమె మాత్రం చక్కగా ఏదో మిషతో పలకరిస్తూనే ఉంది. ఏదో స్టేషన్లో ఆగింది రైలు. ఇద్దరు మగవాళ్ళు ఎక్కారు. ఒక అతను వస్తూనే శర్మ సైడున్న అప్పర్ బెర్త్తో తన టికెట్ సరిచూసుకుని పైకెక్కేసి పడుకున్నాడు. రెండో అతను పక్కనే కూర్చుంటూ శర్మతో, నాది ఈ మిడిల్ బెర్త్, పడుకోవడానికి మీకు ఇంకా టైం ఉందా అండి అని అడిగాడు. ఇంకా కొంత టైం ఉంది అన్నాడు ముక్తసరిగా. ఆ వ్యక్తి ఇబ్బందిగా మొహం పెట్టి ఓసారి వాచి చూసుకుని ఆపుకోలేక గట్టిగా ఆవులించి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆయన నిద్రకి ఆగలేకపోతున్నాడేమో, పోని పడుకోనివ్వండి అంది యువతి. కంగు తిని ఆమె వైపు చూశాడు శర్మ. మిడిల్ బెర్త్ ఎత్తేసి అతన్ని పడుకోనిస్తే తను కంపల్సరీగా తన లోయర్ బెర్త్ మీద వాలాలి. ఆమెతో మాటలు పొడిగించటానికి వీలుండదు. సడన్గా ఇలా అందేమిటి? శర్మలో కొద్దిగా నీరసం ఆవహించింది. మీరిటొచ్చి కూర్చోండి అంది ఉన్నట్టుండి తన పక్క సీటు చూపిస్తూ. ఒక్కసారిగా శర్మ ఒళ్ళు జల్లుమంది. వెంటనే పక్కన జోగుతున్న అతన్ని తట్టి, లేవండి పడుకుందురు గాని, బెర్త్ ఎత్తేద్దాం అన్నాడు. లేచాడతను. ఇద్దరూ కలిసి మిడిల్ బెర్త్ ఎత్తేశాక పుట్టినప్పటి నుండి నిద్రకు దూరమైన వాడిలా అమాంతం ఎగిరి దానిమీద వాలిపోయాడా వ్యక్తి. పంటి బిగువున నవ్వాపుకుంటూ చూసింది యువతి. ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు శర్మ నవ్వుతూ. మళ్ళీ ఏదో స్టేషన్లో ఆగింది రైలు. ఓ జంట బెర్త్ నెంబర్లు వెతుక్కుంటూ వచ్చింది. యువతి పక్కనున్న మిడిల్ అప్పర్ బెర్త్ నెంబర్లు చూసుకుని ఆ సీటు కింద సామాను సర్దుకుని కూర్చునే ఉద్దేశంతో శర్మ ముఖంలోకి చూశారా భార్యాభర్తలు. ఇబ్బంది పడ్డాడు శర్మ. ఇక తన సీట్లోకి పోవాల్సి వస్తుందేమోనని. ఇంతలో యువతి కిటికీ వైపు మరింతగా జరిగి శర్మ ముఖంలోకి చూసింది. వెంటనే శర్మ ఆమె వైపు జరిగాడు. ఆ జంటకి సరిపోయేంత జాగా కల్పించటానికి మరింత జరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ యువతికి తగిలి తగలనంత దూరంలో ఉన్నాడతను. యువతి బ్యాగ్లో నుంచి టిఫిన్ బాక్స్ తీసింది. 2 గిన్నెలున్న ఆ హాట్ ప్యాక్ బాక్స్ మూత తెరవగానే నేతి ఉప్మా వాసన గుప్పుమంది. నోట్లో లాలాజలం ఊరిన శర్మకి గొటుక పడటం కష్టమైంది. మర్యాద కోసం తల తిప్పుకున్నాడు. కానీ విప్పార్చుకున్న ముక్కుపుటాలు తమ ధర్మం తాము నెరవేరుస్తూ గుండెల్ని గుమ్మనిపిస్తున్నాయి. మీ డిన్నరు అడిగిందామె. అయిపోయింది రైలెక్కకముందే. తిన్నది నిజమే అయినా ఈ సువాసన మళ్ళీ జటాగ్నిని రెచ్చగొడుతోంది. గ్రహించినట్లు చూస్తూ, తినండి అందామె ఓ గిన్నె చెంచా అందిస్తూ. నిజం, నేను తిన్నాను ఒట్టు. అయినా తినొచ్చు, తప్పులేదు, ఉప్మా ఇట్టే అరిగిపోతుంది అంటూ స్వతంత్రంగా చేయిలాగి గిన్నె చేతిలో పెట్టేసింది. బిత్తరపోయాడు శర్మ. అంతలోనే ఎగిసి వచ్చిన ఆనందం వ్యక్తం చేయకుండా దాచేసుకున్నాడు. తొందరపడ్డానన్న కంగారేమీ ఆమెలో లేదు. మొహమాట పడుతూనే మొత్తం తినేశాడు. గిన్నె కడిగి ఇవ్వడానికి లేవబోయాడు. ఏం కడగక్కర్లేదు, ఇటివ్వండి అంటూ శర్మ చేతుల్లో నుంచి చనువుగా గిన్నె లాక్కుని లేచి బయటకు నడిచింది. చేయి కడుక్కోవడానికి ఆమెను అనుసరించాడు శర్మ. వాష్ బేసిన్లో కుళాయి హ్యాండిల్ తిప్పి పట్టుకుని, చేయి వాష్ చేసుకోండి అందామె. థ్యాంక్ యూ అని హ్యాండ్ వాష్ చేసుకుని తిరిగి సీట్ దగ్గరికి వచ్చాడు శర్మ. గిన్నెలు వాష్ చేసుకొచ్చిన ఆమెని ఆ భార్యాభర్తల జంటలో మగాయన, నిద్రొస్తోంది, ఈ బెర్తులు ఎత్తేద్దామా అమ్మా అని అడిగాడు. అలాగేనండి అంటూ తలూపిందామె. తప్పనిసరి శర్మ లేచి నిలబడ్డాడు. టాప్ బెర్త్ మీదున్న బెడ్రోల్స్ అందుకుని యువతికి ఇస్తూ ఉండగా ఆమె చేతి వేళ్లు తగిలాయి. పక్కపరుచుకుంటున్న శర్మను చూసి, అదేమిటి పక్క అలా వేసుకుంటున్నారు అంటూ నవ్వి, మీరు పక్కకి జరగండి అంటూ వచ్చి ఆమె పక్క సర్దుతూ ఉంటే రైలు కుదుపుకి ఇద్దరి జబ్బలు గుద్దుకున్నాయి. ఆమె చూపిస్తున్న చొరవకి శర్మ గుండెల్లో జిల్లుమంది. కానీ ఆమెలో ప్రత్యేక భావాలేవీ ప్రదర్శితం కావటం లేదు. పక్క మీద వాలాడు శర్మ. ఆమె పరిచిన పక్క చాలా సౌకర్యంగా ఉంది. ఆమె కూడా తన పక్క పరుచుకుని దానిమీద వాలుతూ, గుడ్ నైట్ అండి అంది. గుడ్ నైట్ అన్నాడు శర్మ నీరసంగా.
లైట్లు ఆరాయి. ఏవేవో ఆలోచనలు గుండెల్లో పులకరింత. అలవోకగా లోలోన జాలువారుతున్న భావకవితా ధారలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శర్మకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. తెల్లవారుతుండగా మెలకు వచ్చింది శర్మకి. చటుక్కున ఎదుటి బెర్త్ వైపు చూశాడు. తెల్లటి దుప్పటి పాదాల నుంచి తలదాకా కప్పుకుని బోర్లా పడుకుని ఉందామె. మంచుతో కప్పబడ్డ హిమాలయాలు స్ఫురణకి వచ్చాయి శర్మకి. ఒక్క క్షణం ఆ నిమ్నోన్నతాల మీదుగా అరచేతిని రాస్తూ పోవాలని చిలిపి కోరిక కలిగింది ఆయనలో. గుంబనంగా నవ్వుకున్నాడు. ఆమె సైడు పైబెర్తులు రెండూ ఖాళీ అయిపోయాయి. బహుశా ఆ భార్యాభర్తలు వరంగల్లో దిగిపోయినట్లున్నారు. బ్రష్ చేసుకోవడానికి లేచాడు శర్మ. ఆయన తిరిగొచ్చేసరికి ఆ యువతి మిడిల్ బెర్త్ ఎత్తేసి చెదిరిన దట్టమైన తన సిగపాయల్ని రెండు చేతులతో పట్టుకుని ముడివేసుకుంటూ తాజా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ అంటూ వంగి తన బెర్త్ మీద కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, మీకోసమే ఈ బెర్త్ ఎత్తేశాను, ఇటు కూర్చోండి అంది. ఆమె బెర్త్ వైపు చూశాడు శర్మ. ఆమె పక్కన పరిచి ఉన్న ఆమె బెర్త్ మీద ఓ క్షణం తటపటాయించి తెగించి లేచి కూర్చున్నాడు. ఇప్పుడే వస్తాను అని ఆమె బ్రష్ చేసుకోవడానికి వెళ్ళింది. కిటికీ అద్దంలో నుంచి స్టేషను, బీబీ నగర్ అన్న బోర్డు కనిపిస్తున్నాయి. కొంపదీసి రైలు ఈవేళ రైట్ టైంకి వెళ్ళిపోతుందేమో అనిపించింది. శర్మ గుండెల్లో ఏదో తెలియని దిగులు. ఆ అమ్మాయితో మాట్లాడాల్సినవేవో చాలా చాలా మిగిలిపోయాయి అన్నట్టుగా అర్థం కాని వేదనగా ఉంది లోలోన. ఆమె వచ్చేలోగా ఆమె కూర్చునే సీటు వైపు మరికొంత జరిగాడు. ఆమె వచ్చింది. నీళ్లతో కడిగిన ఆమె మొహం చిన్న చిన్న నీటి బిందువులతో మంచులో తడిసిన బ్రహ్మకమలంలా ఉంది. శర్మ పక్కనే కూర్చుని నాప్కిన్ చేతుల్లోకి తీసుకుని ముఖం తుడుచుకోబోతూ ఉంటే చటుక్కున తుడుచుకోకపోతే ఇంకా బాగుంటుంది అన్నాడు శర్మ అప్రయత్నంగా. ప్రశ్నార్థకంగా చూసింది శర్మ ముఖంలోకి. సిగ్గుపడ్డ శర్మ తమాయించుకుని, అంటే వేసవి కాలం కదా, కంపార్ట్మెంట్లో ఏసీ కూడా బాగా తక్కువగా ఉంది, చల్లగా బాగుంటుంది అన్నాడు చిన్న గొంతుతో. సన్నగా నవ్వి నాప్కిన్ పక్కన పడేసిందామె. శర్మకి చాలా ఆనందం అనిపించింది ఆమె తన మాటలకు విలువిచ్చినందుకు. ఎక్కడి దాకా వచ్చినట్లు మనం? దీర్ఘం తీస్తూ కిటికీ అద్దంలో నుంచి ఆమె బయటికి చూస్తూ ఉంటే, బీబీ నగర్ దాటేశాం అన్నాడు శర్మ నీరసంగా. అలాగా అన్నామె సాలోచనగా. అప్పుడే ప్రయాణం ముగిసిపోతుందే అన్న భావన తనలోనే ఉందా లేక ఆమెలోనూ ఉందా? మీమాంసలో పడి శర్మ మదన పడుతూ ఉండగా, మనం ఒక్కరమే జర్నీ చేస్తూ బోర్ కొట్టి చస్తున్నప్పుడు ఈ రైలు లేటుగా వెళ్తుంది. అదే చక్కగా హాయిగా మంచి కంపెనీ ఉన్నప్పుడు సమయానికి చేరిపోయి చస్తుంది అంది బయటకు చూస్తూనే. శర్మకు ఆపాదమస్తకం పులకించింది. రైలు వేగంగా వెళుతోంది. ఇక తొందరపడాలి. ఈ సుందరి పేరు తెలుసుకోవాలి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు కలవగలం అని అడగాలి. ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ ప్రయాణం ముగిసిపోతుంది. మరి ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదేనా? మళ్ళీ కలుసుకునే అవకాశం ఉందా? తను ఇంకొంచెం చొరవ చూపించాలని ఆమె ఆశిస్తుందేమో, తనే మొహమాట పడుతున్నాడేమో. కానీ ఏదో బిడియం, ఏదో మొహమాటం, ఏదో చిరుభయం. మొట్టమొదటిసారిగా ఆమె పాదాల వైపు మళ్ళాయి శర్మ చూపులు. ఆమె వేళ్లకు మెట్టెలున్నాయి. తన భార్య గయ్యాళితనం కారణంగా తను స్త్రీ పురుషుల బంధంలోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే అదృష్టం కోల్పోయినట్టే ఆమె కూడా ఆమె భర్త అరసిత్వం కారణంగా తన అందానికి తగ్గ ఆనందం పొందలేకపోతుందేమో. అందుకే తన వైపు ఆకర్షితురాలై సడన్గా ఆమె తల తిప్పింది. శర్మ వైపు చూసింది. ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర. శర్మ ఆశ్చర్యానికి గురవుతూ ఉండగానే, సాధారణంగా మౌలాలి స్టేషన్లో ఆపేసి పడేస్తాడు, ఇప్పుడు ఆపలేదు అంది చిరుబాధ ధ్వనించే జీయస్వరంతో. శర్మ తత్తరపడి సర్దుకుంటూ ఉండగానే ఆమె చెయ్యి ముందుకు చాపింది షేక్ హ్యాండ్కి. ఆనందంతో కూడిన అలజడికి గురయ్యాడు శర్మ. ఆమె చెయ్యందుకుని షేక్ చేశాడు. ఇక ఆమె వివరాలు, మళ్లీ కలయిక, భవిష్యత్తులో బంధాన్ని ఏ విధంగా కొనసాగించటం అనే విషయాలు అడిగేయడానికి త్వరపడాలి అనుకుంటూ ఉండగానే, జీవితంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదండి. నా బాల్య స్నేహితుడు ఒకతను అచ్చు మీ పోలికలతోనే ఉంటాడు. ఒక్కటే తేడా, అతనికి కొద్దిగా ఏజ్డ్ మేకప్ చేస్తే డిట్టో మీరే. మా చదువులు అయ్యే వరకు మేం కలవని రోజు లేదు. గంటలు గంటలు ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం.
జోకులు వేసుకునే వాళ్ళం, దెబ్బలాడుకునే వాళ్ళం కూడా. కానీ ఇద్దరం కలవని రోజున నరకం అనుభవించేవాళ్ళం. అయితే వింటే ఏమిటంటే మేము ఒకరికొకరం ప్రాణ స్నేహితులుగానే భావించాం, కానీ ప్రేమ గీమ లాంటి భావాలు కానీ జీవిత భాగస్వాములం కావాలని కానీ కోరుకోలేదు. ఇద్దరిలోనూ ఏ ఇతర వికారాలు, వింత కోరికలు ఉండేవి కావు. అతనిప్పుడు మిలిటరీలో ఉన్నాడు. అతన్ని చూసి 2 ఏళ్లు గడిచింది. మీతో జర్నీ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను అంది. తనని తాను నిభాయించుకుని చిరునవ్వుతో కూడిన కృతజ్ఞతతో, థ్యాంక్ యూ అంకుల్, నా బాల్య స్నేహితుణ్ణి గుర్తుకు తెచ్చారు అంది. స్తంభీభూతుడై చూస్తున్నాడు శర్మ. తిరిగి తేరుకునేలోగా ఆమె సెల్ ఫోన్ మోగింది. హలో హనీ, మీరు స్టేషన్కి వచ్చేసారా? నైట్ డ్యూటీ చేసుంటారు కదా, పాపం పడుకుని ఉంటారు. శ్రమ పెట్టడం ఎందుకు, క్యాబ్ తెప్పించుకుని నేనే వచ్చేద్దాం అనుకుంటున్నానన్నమాట. ఎందుకు శ్రమ తీసుకున్నారు అంటూ బయటికి చూసి, సరే 6 నెంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు రండి అంటున్న ఆమె కళ్ళలో వింత వెలుగు. ఫోన్ కట్ చేసి శర్మతో, మా వారు స్టేషన్కి వచ్చారు అంది ఎరిపెక్కుతున్న చెంపలతో, ఆనందం ఉక్కిరి బిక్కిరి అవుతున్న గొంతుతో. శర్మకి ఒక్కసారిగా ఒళ్ళు తెలిసింది. చూపు కిందికి వాలిపోయింది. చటుక్కున ఆమె తలపైన చేయించి, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ అంటూ వాత్సల్యం నిండిన తడిగొంతుతో ఆశీర్వదించి వెంటనే లగేజ్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి దిగి గబగబా 4 అడుగులు వేశాడు. ఆమె తన వెనకనే దిగడానికి గుమ్మం దగ్గరికి వచ్చిందేమో. చివరిగా ఒక్కసారిగా ఆమె వైపు చూడాలనిపించి కూడా మళ్ళీ ఎందుకో ఆ ప్రయత్నం విరవించి వడివడిగా ముందుకు సాగిపోయాడు శర్మ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.